సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా, నాన్ కోడింగ్ జాబ్ లేకుండా, కాంపిటీషన్ కూడా ఎక్కువ లేకుండా, నాకు మినిమం కాంపిటీషన్ ఉంటే చాలు, ఈ కాంపిటీషన్ తట్టుకోలేను అనుకునే వాళ్ళకి నేను ఒక మంచి జాబ్ అయితే చెప్తానండి. ఈ జాబ్ కానీ మీరు నేర్చుకున్నారంటే, ఈ కోర్స్ నేర్చుకున్నారంటే, సో మ్యాక్సిమం మీరు ఎక్స్పీరియన్స్తో ట్రై చేయాలండి. ఫ్రెషర్గా అయితే ఈ జాబ్స్కి ఉండకపోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఎస్ఏపీ రిలేటెడ్ మోడల్స్ అన్నిటికి కూడా ఎక్స్పీరియన్స్తోనే జాబ్స్ ఉంటాయి. మరి ఆ జాబ్ పేరు ఏంటంటే ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ అండి, సిఏసి అంటారు. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ అంటే ఏంటి, మరి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ స్కిల్స్ నేర్చుకుంటే నేను ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ అవ్వగలను, అండ్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏ లొకేషన్స్లో మనం ఈ జాబ్స్ని ఎక్కువగా ఫైండ్ చేయవచ్చు అనేది ఈ డౌట్స్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అండర్స్టాండ్ అవుతాయి. ఓకే, సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీ ఎంకరేజ్మెంట్ కూడా కావాలండి. మన ఇన్ఫర్మేషన్ కంటెంట్ బాగా నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ అంటే ఏంటి? ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి, ఎస్ఏపీ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారంటే డేటా అనాలిసిస్ పర్పస్ కోసం. ఎవరి డేటాని, ఎస్ఏపీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ఆర్ అదర్ థర్డ్ పార్టీ అయినా సరే డేటా అనాలిసిస్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ తెలిసే కదండి, బిఐ టూల్ అంటారు. పవర్ బిఐ కానీ, ట్యాబ్ల్యూ కానీ, ఐబిఎం కాగ్నో కానీ, ఇలాగ కొన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎస్ఏపీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఎంటర్ప్రైజ్ ప్లానింగ్ జాబ్ రోల్స్ కోసం ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తుంటారండి. అండర్స్టాండింగ్ కానండి, మీరు వన్స్ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ కోర్స్ కానీ నేర్చుకున్నారంటే డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్కి మీరు అప్లై చేయొచ్చండి. డేటా అనాలిసిస్ పర్పస్ కోసం అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్గా కానీ, ఎంటర్ప్రైజ్ ప్లానర్ అనే జాబ్ రోల్స్కి ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ అనేది కోర్సు హెల్ప్ అవుతుంది. ఓకే, మరి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్. ఓకే, యాజ్ యూజువల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ ఐటీ కోర్స్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్స్ అంటే ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్కి బేసిక్స్ అంటే ఏంటంటే దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ వల్ల యూజ్ ఏంటి, ఫీచర్స్ ఏంటివి, ఫంక్షనాలిటీస్ ఏంటివి, ఆర్కిటెక్చర్ ఏంటి, క్లౌడ్ ప్లాట్ఫామ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, నావిగేషన్ ఏంటి, ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది డేటా అనేది, మనం ఎక్కడి నుంచి ఎక్కడ క్లిక్ చేయాలి. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి ఈ యూజర్ ఇంటర్ఫేస్లో, లైక్ స్టోరీస్ అని, మోడల్స్ అని, డాష్బోర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అండి ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్కి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇప్పుడు నేను చెప్పింది కాకుండా అసలు ఎగ్జాక్ట్గా ఇది యొక్క డాక్యుమెంటేషన్ ఏంటి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం అవ్వాలి అని అనుకుంటే మాత్రం మీకు ఎస్ఏపీ వెబ్సైట్లో ఉంటాయండి. ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ ట్రైనింగ్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని ఎస్ఏపీ వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేయండి అండ్ రీడ్ చేయండి. అండ్ మీకు సెట్ అవుతుంది, మీ స్కిల్స్కి షూట్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వండి, ఈ కోర్స్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ అండి. యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్. ఈ డేటా మోడలింగ్ టెక్నిక్స్ అనేది నేర్చుకోవాలండి, స్పెషల్గా ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో. ఇంక్లూడింగ్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ వేరియస్ data resources, okay, and transforming the data, creating data models, and establishing the relationship between data sets. And also at the same time you have to understand the concepts such as measures, dimensions, and hierarchies as well. ఓకే, సో డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ టెక్నిక్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలాగ డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎలాగ డేటా మోడల్స్ని క్రియేట్ చేయాలి, అండ్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేయాలి కనెక్షన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ డేటా సెట్స్ అనేది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్, విజువలేషన్, డేటా విజువలేషన్ స్కిల్స్. అంటే మీరు మీ యొక్క మీకున్న డేటాని ఎలాగ దాన్ని విజువలేషన్ ఫామ్లో, అంటే విజువలేషన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్లో మీరు మీ డేటాని విజువలైజ్ చేయాలి. ఈవెన్ నాన్ టెక్నికల్ పీపుల్ కూడా చూడగానే ఆ డేటా అనేది అండర్స్టాండ్ కావాలి, హ్యూజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను కూడా అండర్స్టాండ్ అవ్వాలి. ఓకే, అండ్ డిఫరెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్, ఇంటరాక్టివ్ ఫీచర్స్, ఇవన్నీ కూడా ఈ ఎస్ఏపీ అనలిటిక్స్ క్లౌడ్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఈ డేటా విజువలేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే కొలాబరేషన్ అండ్ షేరింగ్ ఆప్షన్స్ అని, ఇవి కూడా తెలుసుకోవాలండి. యూ హ్యావ్ టు collaborate your work or insights with your team members using SAP Analytics Cloud Platform. And also ఇంకోటి ఏంటంటే మీ షేరింగ్ ఆప్షన్స్,
అంటే పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో కొలాబరేషన్ అండ్ షేరింగ్ ఆప్షన్స్ అనేవి స్కిల్స్ కూడా తెలుసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ స్కిల్స్ అని, ఇది కన్ఫామ్గా ఉండాలండి. ప్రజెంట్ అయితే ప్రతి ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఈ ఇంటిగ్రేషన్ స్కిల్స్ కంపల్సరీ. ఎందుకంటే మీరు ఒక స్కిల్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, అది థర్డ్ పార్టీకి కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, ఇంకొకరికి. సో ఇన్ ద సిమిలర్ వే ఈ SAP అనలిటిక్స్ క్లౌడ్ అనేది ఒక ఏదైనా డెవలప్ చేసినప్పుడు దాన్ని వేరే అదర్ SAP సొల్యూషన్స్కి ఇంటిగ్రేట్ చేయడం కానీ, అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి ఇంటిగ్రేషన్ చేయడం కానీ మ్యాండేటరీ అనేది. సో అందువల్ల ఈ స్కిల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఫైనల్గా ఒకటే చెప్తానండి, మీరు ఎప్పటికప్పుడు ఈ SAP సంబంధించిన ఈ అనలిటిక్స్ క్లౌడ్కి సంబంధించిన అప్డేట్స్ని కానీ ఏదైనా ఫీచర్స్ని యాడ్ చేయడం కానీ అప్డేట్గా ఉండండి. అండ్ మీరు ఏదైనా మూవ్ అవ్వాలి, స్విచ్ అవ్వాలి వేరే క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీ కంటే ఫ్యూచర్లో కూడా స్విచ్ అవ్వచ్చు. సో కెరీర్ పరంగా ఎలాంటి డోకా లేదండి. ఓకే, ఇక ప్యాకేజ్ విషయానికి వస్తే 3 years or 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీరు అప్ టు 8 to 10 lakhs ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఏ లొకేషన్స్లో మీకు ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయంటే లైక్ ముంబై, పూణే, నోయిడా, గుర్గాం, కోల్కతా, సూరత్ అండ్ బెంగళూరు లొకేషన్, ఇలాంటి లొకేషన్స్లో ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది కాంపిటీషన్ తక్కువే ఉంటుంది, ఎక్కువ మంది అంతగా నేర్చుకోలేదు. అండ్ ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయండి. ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్లో, ఒక డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ చూడండి, SAP అనలిటిక్స్ క్లౌడ్ మీద ఓపెనింగ్స్ పర్లేదు. సో మీరు ఈజీగా అయితే జాబ్ క్రాక్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ కాన్సెప్ట్ మీద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేస్తుండండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.